ఈసారి శరత్ని ట్యాకిల్ చేసేశారు. మరొక్కసారి బ్లూ టీము తన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తుంది. ఎల్లో టీము తన యొక్కనటువంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ని ఇద్దరిని కూడా కోల్పోయింది. చూద్దాం. టైం కిల్లింగ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు బ్లూ టీం నుంచి కెప్టెన్. రిస్క్ తీసుకోవట్లేదు. ఫస్ట్ హాఫ్లో టీంని రివైవల్ చేసడంలో కీలకమైన రైడ్ చేసిన స్వామి ఈసారి కూడా మళ్ళొకసారి రైడ్ చేయడానికి వచ్చేసాడు. చూద్దాం మరి తన యొక్క స్ట్రాంగ్ ప్లేయర్స్ని తీసుకొస్తాడా లేకుంటే తనే అవుట్ అయిపోతాడా. ప్రణయ్ బ్లూ టీం నుంచి ప్రణయ్ రైడ్కి వెళ్ళాడు. ఈసారి రెండు వైపుల నుంచి కూడా ఎంటీ రైడ్స్ అయిపోయినాయి. ఈసారి మాత్రం ప్రణయ్ చాలా ట్రై చేశాడు తప్పించుకుందామని, కానీ దొరికిపోయాడు. గుడ్ టాకిల్ బై ఎల్లో టీం. ఎల్లో టీం నుంచి మళ్ళొకసారి స్ట్రాంగ్ ప్లేయర్ అయినటువంటి సిద్ధి వచ్చాడు. ఈసారి కూడా ఈజీగా దొరికిపోయాడు. ఒక బోనస్ తీసుకొచ్చి అవుట్ అయిపోయాడు. లాస్ట్ 5 minutes గేమ్ వచ్చేసి బ్లూ వాళ్ళే లీడ్ ఉంటుంది. స్ట్రాటజిక్ టైమ్ అవుట్. ఒకసారి చూడండి, టీమ్స్ యొక్క మెంటర్స్ వచ్చారు. మెంటర్స్ మాట్లాడుతున్నారు, వాళ్ళ టీంకి సూచనలు చేస్తున్నారు. వీళ్ళే కోచులు, వీళ్ళే మెంటర్లు. తమ యొక్క విద్యార్థులని విజయాలు గెలవాలని చీర్ చేస్తున్నారు. అక్కడ కూడా ఎల్లో టీంకి సంబంధించిన మెంటర్స్ కూడా ఇదే పని చేస్తున్నారు. ఇక్కడ ప్లేయర్స్ అందరూ కూడా డిస్కషన్ పెట్టడం జరిగింది. చూడండి, అద్భుతంగా మొత్తానికి అయితే ఇద్దరు కూడా తమ యొక్క ప్లేయర్స్ని అద్భుతమైనటువంటి బూస్టింగ్ ఇవ్వడం జరిగింది. మెంటల్ లేపుతున్నారట. ఇది ప్రేక్షకులటువంటి అభిప్రాయం. ఇప్పుడు చూద్దాం లాస్ట్ 5 minutesలో గేమ్ ఎవరి వైపు టర్న్ అవుతుందో. ఇప్పటి వరకు కూడా లీడ్లో ఉన్నది బ్లూ టీం వాళ్ళే లీడ్లో ఉన్నారు. ఎల్లో టీము మరి ఆ లీడ్ని క్రాస్ చేస్తుందా లేదా చూద్దాం. బత్తెం నవీన్ చేస్తున్నాడు స్ట్రైకింగ్. కార్తిక్ జారి పడ్డా కానీ పాయింట్ తీసుకెళ్ళా అని చెప్పాడు. ఈసారి బ్లూ టీం నుంచి ప్రసాద్, స్ట్రాంగ్ ప్లేయర్ అయినటువంటి ప్రసాద్ రైడింగ్కి రావడం జరిగింది. చూస్తున్నాడు అటు ఇటు జరిగిండు. ఈసారి 2 పాయింట్లు తీసుకున్నాడు, పోయిండు. అద్భుతమైనటువంటి స్ట్రైకింగ్ స్కిల్స్ తోటి సాధించడే అబ్బాయి. ఈసారి మాత్రం శరత్ని మళ్ళొకసారి ఈజీగా ట్యాకౌట్ చేశారు బ్లూ టీం. తొందరపడ్డాడు శరత్. ఈసారి కూడా తన టీంని ముందు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడులే కానీ ఆల్అవుట్ అయిపోతున్నాడు ఈజీగా 1 పాయింట్. నిఖిల్ బ్లూ టీం నుంచి
సారీ ఎల్లో టీం నుంచి నిఖిల్ రైడ్కి వెళ్ళాడు. నిఖిల్ స్ట్రాంగ్ ప్లేయర్ని టార్గెట్ చేస్తున్నాడు. అద్భుతమైనటువంటి స్కిల్స్. అద్భుత పాయింట్, ఒక పాయింట్ తీసుకొచ్చాడు. వాళ్ళ మెయిన్ టీం కెప్టెన్ని తీసుకొచ్చేసారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. టైం కిల్లింగ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు ప్రసాద్. పాయింట్లు కావాలి, బోనస్ ప్లస్ పాయింట్. సింపుల్గా ఒక బోనస్ పాయింట్ తోటి బ్యాక్ వెళ్ళాడు. ఇప్పుడు బోనస్ పాయింట్ తోటి కాదు, మేజర్గా ట్యాకిల్ పాయింట్స్ కావాలి, లేకపోతే టచ్ పాయింట్స్ కావాలి. ఎందుకంటే టైం జస్ట్ 2 minutes బిలో ఉంది. మేబీ క్లాసులలో ఎవరు ఉండొద్దు, విద్యార్థులందరూ కూడా ఇక్కడికే వచ్చేయాలి. లోపల ఎవరు ఉండొద్దు, ఆల్రెడీ లోపల ఉండొద్దు. గేట్లకు లాకులు వేస్తాము, రూమ్లకి లోపలనే ఉంటారు. ఇక మీ ఇష్టం. మరి రిస్క్ గేమ్ లేకుండా ప్రశాంతంగా ఆడుకుంటే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బ్లూ టీంకి. బట్ ఏంటంటే మాకు కావాల్సిందే రిస్క్ అంటున్నాడు. ఈసారి ఎల్లో టీం మాత్రం రిస్క్ చేయాల్సిందే. తను గెలవాలంటే మాత్రం ఆల్అవుట్ చేసుకొని పోతే కానీ గెలిచేదట్టు లేదు. మరి సిద్ధు అప్పని చేయగలుగుతాడా? ఓన్లీ బోనస్ పాయింట్స్, ఓన్లీ బోనస్ పాయింట్. లాస్ట్ 1 minute, జస్ట్ 2 రైడ్స్ మాత్రమే వస్తాయి. అద్భుతంగా మళ్ళొకసారి టచ్ పాయింట్. శరత్, ఎల్లో టీం నుంచి శరత్ మళ్ళొకసారి వచ్చాడు. ఈ లాస్ట్ 1 minute ఏమన్నా మిరాకిల్ చేయగలుగుతాడా? ఇంతకుముందు అలాగే చేశాడు. దాదాపుగా సూపర్ రైడ్ అయిపోయింది 3 points తోటి. ఈసారి అలాంటి మిరాకిల్ జరిగిద్దా? చూద్దాం. అద్భుతమైనటువంటి ఎంటీ రైడ్ చేశాడు. సో జస్ట్ 2 members. సూపర్ టాకిల్ ఆన్లో ఉంది. జస్ట్ టైం కిల్లింగ్ స్ట్రాటజీ. 30 seconds మాత్రమే ఉంది. మేబీ ఇంకొక రైడ్ ఒకసారి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అయిపోయింది. ఇది మేబీ లాస్ట్ రైడ్ రావచ్చు. సో ఆల్మోస్ట్ ఒక పాయింట్ లాస్ట్లో కూడా నేను తగ్గేది లేదనుకుంటా ఒక పాయింట్ తీసుకొస్తున్నాడు తన టీంకి శరత్. మొత్తానికైతే మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్కి సంబంధించినటువంటి సమరీ మన స్కోరర్ ఇక్కడ రండి. మైక్ అంత దూరం రాదు. ఎంపైర్ గారు కూడా ఇటు పక్కకు రండి. ఎంపైర్ గారు ఇటు పక్కకు రండి. చెప్పండి సార్ స్కోరర్. రెండు టీంలు కూడా చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చినాయి. ఎల్లో టీం వచ్చేసి 21 పాయింట్లు, బ్లూ టీం వచ్చేసి 28 పాయింట్లతోటి బ్లూ టీం విజేతగా నిలిచింది. 27-27. చాలా అద్భుతమైనటువంటి గేమ్. ఓకే ఓకే, ఒకసారి సెకండ్ రైట్. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక మంచి మ్యాచ్ తోటి మీ ముందుకు వస్తా. బాయ్.